దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం కాళేశ్వర ముద్ర కోసం తెలుసుకుందాం. ఈశ్వరుడు కాళేశ్వరుడు ఈశ్వరుడు అంటారు కదా. ఇందులో ఈ ముద్ర ఏ విధంగా వేయాలో ముందు తెలుసుకుందాం. దాని తర్వాత దీని లాభాలు తెలుసుకుందాం, దీన్ని ఎంతసేపు చేయాలన్నది కూడా తెలుసుకుందాం. 2 చేతులతో చేసే ముద్ర ఇది. బొటన వేలు టచ్ కిందకు ఉంటాయి. టచ్ చేసి ఇలా కిందకి నొక్కి పెట్టినప్పుడు ఈ ముందు భాగం సాగబడుతుంది. ముందు భాగం సాగితే కంఠ భాగం సాగుతుంది. అంటే ఇక్కడ సాగదు, ఇక్కడ సాగగానే అక్కడ ఉన్న నరాలు పనిచేస్తాయి, ఈ వేలుకుంటాయి. కొన్ని ఎపిసోడ్లో మీరు తెలుసుకొని ఉన్నారు. ఇది అరచేయి అంతా శరీరం ముందు భాగం, ఇది వెనక భాగం అంటారు. ముందు భాగం అంతా మనం కాపాడుకోవాలి, వెనక భాగం అంతా భగవంతుడు కాపాడుతాడు అంటారు. మనకి ఈ విధంగా తెలుసు, అవునా? అందులోని ఈ విధంగా పెట్టినప్పుడు చెయ్యి మొత్తం శరీరం అనుకుంటే ఈ విధంగా పెట్టినప్పుడు నేలకు తగిలేవి 2 వేళ్ళు, ఇవి కాళ్ళు అనుకోవాలి. ఈ 2 వేళ్ళు తగలలేదంటే ఇవి చేతులు అనుకోవచ్చు. ఇది శరీరం కంఠ భాగం, ఈ తల భాగం అనుకోవచ్చు. కాళేశ్వర ముద్రలో బొటన వేళ్ళు ఈ విధంగా ఉంచి ప్యాడ్ అంటారు దీన్ని, నొక్కినప్పుడు ఇవి సాగుతాయి. అంటే థైరాయిడ్ మీద కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇక్కడ ప్రెస్ అవుతుంది కనుక, ఈ భాగంలో ప్రెస్ అవుతుంది కనుక నకారాత్మక ఆలోచనలు పోయి సకారాత్మక ఆలోచనలు వస్తాయి. అంటే చెడు ఆలోచనలు పోతాయి, మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు వస్తాయి. చూడండి ఎంత మంచి టెక్నిక్ ఇది. మధ్యవేళ్ళు నొక్కబడతాయి, పైకి ఉంటాయి. మధ్యవేలు అంటే ఆకాశతత్వం, స్వరపేటిక సెట్ చేస్తుంది. ఇక్కడ కంఠ భాగం సాగుతుంది, ఇది మధ్యలో స్వరపేటికని, ఆకాశానికి సంబంధించింది శబ్దమే సంబంధించింది. అంటే శబ్దానికి సంబంధించిన సమస్యలు పోవాలంటే మధ్యవేలు వాడి చేయాలని మనం ఒక ఎపిసోడ్లో తెలుసుకున్నాం. చెవిపోటుకి మధ్యవేలుని యూజ్ చేసి చెవికి సంబంధించిన ఎటువంటి సమస్యను తగ్గించుకోవాలని తెలుసుకున్నాం. అంటే మధ్యవేళ్ళు ఈ విధంగా ఉంటాయి, మిగిలిన వేళ్ళు అన్నీ మూసి ఉంటాయి. చూడండి, ఇదంటే పృథ్వీ తత్వానికి సంబంధించినవి. ఉంగరపు వేళ్ళు జలతత్వానికి సంబంధించిన చిటికెన వేళ్ళు ఈ విధంగా కలిసి ఉంటాయి. చూపుడు వేళ్ళు కూడా మంచి ఈ విధంగా ఉంటాయి. అంటే 3 వేళ్ళు ఉంగరం, చిటికెన, చూపుడు వేళ్ళు ఉంటాయి, టచ్ చేసి ఉంటాయి. బటన్ వేళ్ళు కిందికి ఉంటాయి. ఈ విధంగా వస్తుంది. మన పైనుంచి వస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది కాళేశ్వర ముద్ర. ఏమేమి తెరుచున్నాయి, ఏమేమి మూసున్నాయి చూసుకోండి. బొటన వేళ్ళు కిందకు ఉన్నాయి, మధ్య వేళ్ళు పైకి ఉంది, 2 చేతుల మధ్య వేళ్ళు పైకి ఉన్నాయి, చిటికెన వేళ్ళు మూసున్నాయి, ఉంగరపు వేళ్ళు మూసున్నాయి, చూపుడు వేళ్ళు మూసున్నాయి. ఈ మూసిన వేళ్ళు వెనక భాగాలు 2 చేతులు కలుపుతాం. గోళ్ళు కలుస్తాయి, పై భాగాలు కలుస్తాయి. ఇవి ఇక్కడ కొద్దిగా ప్రెస్ చేస్తాం. బటన వేళ్ళు కిందకు ఉన్నప్పుడు కొద్దిగా ప్రెస్ చేస్తాం. లాగబడుతుంది, ఇక్కడ చాలా బాగా హెల్ప్ చేస్తుంది శరీరానికి. ఇది కాళేశ్వర ముద్ర. ఒళ్ళో ఇలా పెట్టుకొని కిందకు ఉంచుతాం. ఇలా ఉంటుంది. ఇలా పెట్టకూడదు, పెట్టలేము కూడా, ఎక్కువసేపు ఉండలేము. ఈ విధంగా ఉండాలి. 20 నిమిషాల పాటు చేయగలిగితే ఏం చేస్తుంది, శరీరంలో చెడు ఆలోచన రాకుండా హెల్ప్ చేస్తుంది. సకారాత్మక ఆలోచనలు, మంచి ఉద్దేశాలు తీసుకొచ్చే ముద్ర ఇది కాళేశ్వర ముద్ర. దీనివల్ల శ్వాస విధానం బాగవుతుంది. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ కెపాసిటీ పెరగడానికి పనిచేస్తుంది. ఊపిరితిత్తుల్లో నీరు ఏమైనా చేరితే దాన్ని నెమ్మదిగా ఆవిరైపోతుంది. అంత మంచి ముద్ర ఇది కాళేశ్వర ముద్ర. ఈ విధంగా ఉండాలి. కళ్ళు మూసుకోవాలి. ఎప్పుడే కానీ 2 చేతులు కలిపినప్పుడు, ఈ విధంగా ముద్ర వేయాలన్నప్పుడు 2 చేతులు కలిపినా, చెయ్యి కలిపినా, ఏ ముద్ర వేయాలన్నా శుభ్రంగా చేతులు కడుక్కొని, కాళ్ళు కడుక్కొని మీరు ఆసనంలో హాయిగా కూర్చొని సాధన చేయండి. మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ ముద్రను ప్రయత్నం చేసి చూడండి, తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.